సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ చేశారు. మొత్తం ఓట్ల లెక్కింపు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ అవకతవకలపై కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. 12వ రౌండ్ నుంచి 18వ రౌండ్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముందే 70 నంబర్ 92 నంబరు 2 ఈవీఎంలు సీల్ లేకుండా తెరిచి ఉన్నాయని ఆరోపణ చేశారు. ఫిర్యాదు చేశాక సమస్య పరిష్కరించకుండానే గెలుపు పత్రం బారాస అభ్యర్థి మైపాల్ రెడ్డికి ఆర్ఓ ఎందుకు ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన రోజు గ్రామాల్లోని 10 గంటల వరకు ఈవీఎంలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లే వాహనాలు మొరాయించాయన్న సాకుతో ఇక్కడే వాహనాలు నిలిపారని ఆరోపణ చేశారు. లెక్కింపులో 1675 ఓట్లు తేడా ఉన్నాయని, మా ఏజెంట్లు అభ్యంతరం చెబుతున్నా వారి దృష్టి మరల్చి లెక్కించారని ఆరోపణ చేశారు. ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగినాయి. మా ఏజెంట్లు ఇక్కడ ఒకటేసారి పోస్టల్ బ్యాలెట్స్ ఇది చేయడం జరిగింది. ఇంకోటి కూడా మర్చిపోయాను. 2 కనీసం 70 నంబరు, ఇంకోటి ఆ 2 కూడా కనీసం సీల్ కూడా ఇప్పుంది. అది ఆ సీల్ కూడా ఇప్పే ఉంది ఆల్రెడీ. 75 ఒకటి ఉన్నది, 198 ఒకటి ఉన్నట్టుంది. ఆ రెండు కూడా సీల్ ఇప్పున్నాయి. అవి ఒక 3 బూత్లో 4 బూత్లో సీల్ కూడా ఓపెన్ ఉన్నాయి. 70 92 198 ఉందంట. 75 ఓపెన్ ఉంది ఆల్రెడీ మేము చెప్పినాము. ఈవీఎంసీ ఇట్లా 2-3 బూత్ల మీద 2-3 ఈవీఎంల మీద కూడా సీల్ ఓపెన్ ఉన్నాయి. దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. అవన్నీ పక్కకు పెట్టిర్రు. ఇవన్నీ లెక్క పెట్టినాక లాస్ట్కి లెక్క పెట్టినామని చెప్పిర్రు. అది లెక్క పెట్టినప్పుడు కూడా మా వాళ్ళ క్లారిటీ లేదు. లిస్ట్లో మాత్రం ఇచ్చిర్రు. ఆ పోల్ వేసిన ఈవీఎం ఇచ్చిర్రు. పలానా బూత్ నెంబర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏమొచ్చినాయి ఇచ్చిర్రు. ఇంట్లో ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు. ఇవి జరిగినాయి. కాబట్టి దీని మీద మాకు రీచెక్ కావాలని అడిగినాం. ఈరోజు ఇంకోటి ఏంటంటే, మనకు పోలైన ఓట్లు మనకి ఇచ్చిర్రు. ఎంత ఇచ్చిర్రు? 76,800 చిల్లర ఎంతో పోలైన అని చెప్పి మనకి ఇచ్చిర్రు ఆల్రెడీ. ఈరోజు ఇక్కడ 600 చిల్లర మనకి కౌంటింగ్ దానికి పోలైన దానికి కూడా తేడా ఉంది. టోటల్ లెక్క 600 చిల్లర ఈరోజు కౌంటింగ్ దానికి పోలింగ్ దానికి తేడా ఉంది. కూడా చాలా 75,893 ఓట్లు మాకు చూపించారు ఇప్పుడు కౌంటింగ్లో. 2,75,893 పోలింగ్ ఏమో 2,77,000 చిల్లర పోలైంది. కానీ ఇప్పుడు కౌంటింగ్లో వచ్చింది ఏంటంటే 2,75,893 చూపించారు. దాదాపుగా 1,000-1,500 ఓట్లు ఇటు తారుమారు నడిచింది. దాని గురించి కూడా అడుగుతున్నాం మేము. అందుకే రీకౌంటింగ్ మొత్తం ఓవరాల్గా చేయరి, లేకపోతే ఈ మాకున్న అనుమానం పూర్తిగా చేయమని అడుగుతాము. ఇప్పుడు ఒక్క ఓటు కూడా డిఫరెన్స్ రాకూడదు కదన్నా. అదే కదా ఎలక్షన్ అంటే. మళ్ళీ ఓటు వేసినోడు ఎవరికి బాధ్యత? రేపు నేను దాన్ని కూడా ఇప్పుడు అలా మెన్షన్ చేసిన. ఇప్పుడు నీ ఈవీఎంలు కరెక్ట్ ఉన్నప్పుడు, నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు, ఈవీఎంలో మేము అవకతవకలు జరగలేదని అనుకున్నప్పుడు మొత్తం ఎన్ని పోలైనాయి అని రావాలి కదా. మళ్ళీ అవన్నీ ఎందుకు 1000 ఓట్లు దాకా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటున్నా. అనుమానించాల్సిన విషయమే కదా. ఇప్పుడు నేను ఓటు వేసిన, నా ఓటు ఎవరికి వేసినా ఎక్కడ పడిందో ఇప్పుడు క్లారిటీ లేదు. అసలు అది కౌంటే అవుతలేదు కదా. సరే, ఆ క్లారిటీ అంటే ఇప్పుడు బ్యాలెట్ ఉన్నప్పుడు క్లారిటీ ఉండే, కానీ ఇప్పుడు ఆ క్లారిటీ కూడా లేదు. లోపల పోయినాక ఎవరికి పడిందో కూడా తెలియదు, అది క్లారిటీ లేదు. కనీసం ఏంటంటే ఆ ఓటర్ లెక్కింపు అన్న కావాలి కదా. కనీసం ఆ లెక్కింపు కూడా అయితే తెలియదు కదా. ఎంత? 2,76,510 ఓట్లు పోలైనాయి. ఇక్కడ ఇచ్చింది మాత్రం 2,75,893 నుంచి ఉంది. మళ్ళీ ఈ 12 నుంచి 18 ఏం జరిగింది? దీనికి రీకౌంటింగ్ చేయమంటే రీకౌంటింగ్ చేయవు. మరి ఈరోజు ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషనర్ దాని వెబ్సైట్లో 12 నుంచి 18 వరకు ఇంతవరకు కూడా ఆ ఫలితాలు ఎక్కడ కూడా ప్రకటించలే. మరి ఎందుకు దాయాల్సి వస్తుంది? 12 నుంచి 18 దాకా అది లేనాక 19 ఇట్లా వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూడండి ఎలక్షన్ వెబ్సైట్లో. 12th నుంచి 18th వరకు నో డిస్ప్లే. 19th నుంచి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. 1 to 12 డిస్ప్లే అవుతుంది. మరి ఏం జరిగింది ఇలా? ఈ బూతులలో ఏం జరుగుతుంది? దాని మీద మేము రీకౌంటింగ్ చెప్పమని చెప్పి కూడా మొరపెట్టుకుంటే కూడా కనీసం పట్టించుకోలే వాళ్ళు. అదే కాకుండా మళ్ళీ పోస్టల్ బ్యాలెట్స్ కూడా లెక్క పెడితే మొదలను లెక్క పెట్టాలి, లేకపోతే అంత అయిపోయినాకనే లెక్క పెట్టాలి.
కరెక్ట్ మధ్యలో ఉన్నటువంటి ఆ 1 గంట టైంలో తీసుకొచ్చి ఆడ పెట్టి మా ఏజెంట్ అంతా ఇక్కడ అక్కడ డైవర్ట్ చేసి మొత్తం అంతా కూడా ఆగమాగం చేసి పెట్టారు. ఆ టైంలోనే 12 నుంచి 18 ఉన్నటువంటి బూతులు కౌంటింగ్ జరుగుతుంది. ఆ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? మొదలే మీరు లెక్క పెట్టవచ్చు కదా, లేకపోతే అన్ని ఈవీఎంలు అయిపోయిన తర్వాత లెక్క పెట్టవచ్చు కదా. మధ్యలో ఎందుకు ఏదైతే 12 నుంచి 18 వరకు జరిగో ఆ మధ్యలోనే ఎందుకు మీరు లంచ్ తర్వాత ఎందుకు స్టార్ట్ చేసారు? అవి ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎందుకు ఇప్పటివరకు కూడా ఎలక్షన్ వెబ్సైట్లో అవి ఎందుకు ప్రకటించలేదు? దాని మీద రీకౌంటింగ్ చేయమంటే ఎందుకు చేయలేదు? ఇది మా డిమాండ్. దానిలో ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడము, ఏకపక్షంగా ఇష్టానుసారంగా ఆర్ఓ గారు నిర్ణయాలు తీసుకొని సర్టిఫికేట్లు ఇచ్చేసిండు. ఆకర్షణ మా సర్టిఫికేట్ ఇచ్చినంత వరకు కూడా మేము అడుగుతూనే ఉన్నాం, మేము కొట్లాడుతూనే ఉన్నాం, సర్టిఫికేట్లు ఇవ్వకండి, మాకు ఇదంతా కూడా క్లారిటీ ఇచ్చి నాకు ఇవ్వండి అని చెప్తే కూడా ఇంతవరకు పట్టించుకోలే. అవునటువంటి 198 బూత్ కూడా, మరి ఆ 70 బూత్ కూడా అది ఎప్పుడు కౌంటింగ్ చేసిండో ఎవరికి తెలియదు. లాస్ట్కి అయితే ప్రకటించారు. ఆ కౌంటింగ్ చేసింది కూడా మా ఏజెంట్కి కూడా తెలియదు. ఆ 198 బూత్ కానీ ఆ 70 బూత్ కానీ అవి రెండు కూడా అదేదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినాయని చెప్పారు. ఆ విషయం కూడా ఆ పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చేసిండు. ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి రేపు తన మీద కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకి మాకున్నటువంటి ఈ ఏవైతే మేము చెప్తున్నామో దాని మీద ఖచ్చితంగా మేము దాని మీద కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాం. దీన్ని పునరాలోచించాలి, రీకౌంటింగ్ చేయాలనేది మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అందరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్నా కనీసం మేము లెక్క పెట్టమని చెప్పినాం, అవి కూడా లెక్క పెట్టే పరిస్థితి లేదు. మా అంతా కూడా బాధ ఆవేదన కూడా ఏదైతే మేము కోరుకున్న దాన్ని కనీసం మేము మొత్తం రీకౌంటింగ్ చేయమని చెప్పి కూడా అడగలేదు. ఈ 12వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకే మేము రీకౌంటింగ్ చేయమని చెప్పినాం. ఆ మధ్యలోనే మాకు డౌట్ ఉంది, ఆ మధ్యలోనే మీకు లీడ్ పెరిగింది కాబట్టి ఆ మధ్యలో ఏదో జరిగి ఉంటుందని చెప్పి మేము దాని మీద చేస్తే కనీసం మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు. కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ దిశగా మేమైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాం. ఖచ్చితంగా పునరాలోచించమని అని చెప్పబోతూ ఉన్నాం. మళ్ళీ రీకౌంటింగ్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అదొక భాగం అయితే మరి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారన్న. నిజంగా ఈరోజు 10 సంవత్సరాల సంది కూడా పార్టీ అధికారంలో లేకున్నా, మరి ఇక్కడ స్థానికంగా మేము అధికారంలో లేకున్నా, కాంగ్రెస్ పార్టీ లేకున్నా, మరి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక దిశగా పనిచేసారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అందరు చాలా చక్కగా పనిచేసారు కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా సర్పంచులు కానీ మా వార్డు మెంబర్లు కానీ మా సర్పంచులు కానీ మరి ఉన్నటువంటి మా కౌన్సిలర్లు కానీ మా మండల ప్రెసిడెంట్లు కానీ మా ఎంపీపీ కానీ అందరూ కూడా బ్లాక్ ప్రెసిడెంట్ కానీ పీసీసీ మెంబర్ గారు కానీ ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అన్నీ ఉన్నటువంటి అనుబంధ సంస్థలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా పనిచేసారు. మా ఎంటీసీ టీం కానీ మా ఎస్సీసీఎల్ కానీ మరి మా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కానీ బాగా పనిచేసినామన్నా. అంత పనిచేసినారు కాబట్టే ఈరోజు ఈ ఉన్నటువంటి డబ్బు మదంతో కొట్టుకుంటున్నటువంటి మైపాల్ రెడ్డిని ఆడదాకా తీసుకురాగలిగినాం. మైపాల్ రెడ్డి ఈరోజు నిజంగా కూడా ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. ఇంకా చాలా నీళ్ళు నోచుకోలేని కాలనీలు కానీ గ్రామాలు కానీ చాలా ఉన్నాయి. కనీసం నేను తిరిగినప్పుడు మౌలిక సదుపాయాలు కూడా లేని స్థితిలో ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మొన్నటిదాకా ఈ మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే. ఈ 10 సంవత్సరాల కనీసం కనెక్టివిటీ రోడ్ చేయలేని పరిస్థితి, 3 సార్లు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలకు పరిమితం అయ్యాడు. కానీ చాలా అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈరోజు గెలవగలిగింది తప్ప ఈరోజు వేరేది కాదు. ఆయన నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనౌన్స్ చేసిందో, మేము ఏదైతే ప్రతి గ్రామానికి ప్రతి గడపకి ప్రతి గుండెకి ఏదైతే మేము 6 గ్యారెంటీల గురించి చెప్పినామో అది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడింది. మరి ఖచ్చితంగా మేమందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళకందరూ కూడా చేరేంత వరకు కూడా మేమందరం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పిస్తాం. ప్రజలు ఎవరు అధైర్యపడకండి, ప్రజలకు అందరికీ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అవన్నీ కూడా మీకు చేరేంత వరకు కూడా మా భుజాల మీద మోసుకొని మీకు చేరేంత వరకు కూడా మా బాధ్యతగా మేము దాన్ని స్వీకరిస్తాం. ఎందుకంటే మేమందరం కూడా మీకు మాట ఇచ్చినాము. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఏర్పడింది, ఖచ్చితంగా మేము స్థానికంగా ఇక్కడ బలంగా ఉన్నాము.
మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు, 1,00,000 మంది ఆశీర్వదించారు. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏవైతే 6 పథకాలు తీసుకొచ్చిందో అది ప్రజలకు చేర్చే విధంగా అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.